పూర్వికి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనం ఫుడ్ గురించి డీటెయిల్‌గా తెలుసుకున్నాం. కరెక్ట్ మెథడ్స్ ఏమిటనేది మనం ఏం చేయాలనేది ఒక మ్యాపింగ్ ఐడియాలోకొచ్చాం. మన పరిస్థితులు బట్టి గ్రాడ్యుయల్‌గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే శ్వాసలో రిథమిక్‌గా ఉండాలి బ్రీతింగ్ అనేది. నేచురల్ రిథమిక్‌గా ఉండాలి. ఈ బాడీ అండ్ మైండ్‌కి ఎలా నిర్దేశించబడిందో అలా ఉండాలి 24 అవర్సు. ఒక స్పెసిఫిక్ పర్పస్‌లో స్పెసిఫిక్ రెస్పిరేషన్ చేయటం వేరు. కానీ నేచురల్‌గా నిరంతరం 24 అవర్స్ ఉండవలసిన బ్రీతింగ్ ఉందో దాన్ని అటైన్ అవ్వటం ఎలాగా అనే ఎక్సర్‌సైజ్ గురించి తెలుసుకున్నాం. తర్వాత ఫుడ్‌తోనూ, బ్రీతింగ్‌తోనూ ఇంపల్సెస్ లోపలికెళ్తాయి కాబట్టి డిజిన్ఫెక్షన్ చాంబర్ డెవలప్ చేసుకోవటానికి శ్వాసతో కొన్ని సెంటెన్సెస్ ఎలాగా కంటెంప్లేట్ చేయాలి అనే దాని గురించి ఎక్సర్‌సైజ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు శ్వాసలో ఉండే రకరకాల పద్ధతుల గురించి తెలుసుకుందాం. అండ్ ఒక్కొక్క శ్వాసకి ఒక ప్రత్యేకమైన నిర్దేశమైన స్థితి ఉంటుంది. ఆ స్థితిలో చేయాలి దాన్ని. ఏదో గుడ్డె చేలుబట్టు అన్ని ప్రాక్టీస్ చేయటం కాదు. సో, అవి చూద్దాం. సో, టైప్స్ ఆఫ్ బ్రీతింగ్ తీసుకుంటే సర్ఫేస్ లెవెల్ బ్రీతింగ్. ఇది గాలి పీల్చడం, వదలటం అసలు కనపడనే కనపడదు. నాస్ట్రిల్ యొక్క జస్ట్ స్టార్టింగ్ పాయింట్‌లోనే ఉంటుంది గాలి పీల్చడం, వదలటం. అంటే కావాలనే సౌండ్ ఎక్కువ రావటానికి చేశాను అలాగా. బట్ కానీ ఇదేంటంటే సర్ఫేస్ లెవెల్ బ్రీతింగ్ అన్నమాట. ఇది స్పెసిఫిక్ పర్పస్‌లో బాడీలో ఉండే ఎనర్జీసు పర్టిక్యులర్ లెవెల్‌లో డిస్ట్రిబ్యూట్ అవ్వటానికి చేస్తారు. ఇది కొన్ని కొన్ని క్రియల్లో ఒక దశ కింద వాడుతూ ఉంటారు. నార్మల్‌గా దీన్ని ప్రాక్టీస్ చేయక్కర్లేదు. కేవలం ఓన్లీ ఆ క్రియ చేస్తున్నప్పుడు ఆ ఫేజ్‌లో అది చెయ్యాలి. నెక్స్ట్ షాలో బ్రీతింగ్. షాలో బ్రీతింగ్ అంటే నీ కెపాసిటీ ఎంతుందో అంత బ్రీత్ చెయ్యవు. నీ లోపల ఎంత బ్రీత్ చేసావో ఆ గాలి మొత్తం బయటకి వదలవు. ఓ రకంగా పైన బ్రీతింగ్ అనమాట. షాలో బ్రీతింగ్. మోస్ట్ ఆఫ్ ద టైము చాలా మంది 99.99% మంది షాలో బ్రీతింగ్ అనే దానికే అడాప్ట్ అయిపోయి ఉంటారు. అలవాటు పడిపోయి ఉంటుంది శరీరం. ఆ! నేను బానే బతుకుతున్నానుగా ఇన్నాళ్ళు బతికాను కదా! మా షాలో బ్రీతింగ్‌తోనే 100 ఏళ్ళు కూడా బతకొచ్చు అదేం లేదు. సో, కాబట్టి ఈ షాలో బ్రీతింగ్ ఉంటే నష్టం కాదు అనే ఫీల్ అవుతూ ఉంటారు కూడాను. ఇక అది రిథమిక్ బ్రీతింగ్ కాదు, నేచురల్ బ్రీతింగు కాదు. అది ఒక రకంగా కండిషన్ అయిపోయిందన్నమాట శరీరం అలాగా. రకరకాల కారణాలుగా. సో, ఎనీవే అయితే పర్టిక్యులర్‌గా కొన్ని యోగాసనాల్లో, కొన్ని పొజిషన్‌లో షాలో బ్రీతింగ్ చేయాల్సొస్తుంది పర్టిక్యులర్‌గా. సో, ఆ యోగాసనం వేస్తున్నప్పుడు ఆ పొజిషన్‌లో మటుకు షాలో బ్రీతింగ్ చేయాల్సొస్తుంది. కావాలని. అలాగే బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్ అంటే పూర్తిగా గాలి పీల్చుకోవడం. పీల్చిన గాలంతా మొత్తం జాగ్రత్తగా మొత్తం వదిలేయటం. డీప్ బ్రీతింగ్. ఇప్పుడు క్యాట్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నాననుకోండి. నాడీ విభజన క్రియ. దాంట్లో డీప్ బ్రీతింగ్ చేస్తాం. అలాగే బ్రీతింగ్‌లో ఇన్‌హేలింగ్ ఎక్కువ, ఎక్స్‌హేలింగ్ తక్కువ. అంటే వాల్యూమ్ పరంగా తీసుకుంటే ఇన్‌హేలింగ్ అవుతున్న వాల్యూమ్ ఎక్కువ. ఎక్స్‌హేల్ చేస్తున్న వాల్యూమ్ దానికంటే తక్కువ. అంటే షాలోలో సగం మాట. షాలో బ్రీతింగ్‌లో ఇన్‌హేలింగ్ తక్కువే ఉంటుంది. ఎక్స్‌హేలింగ్ తక్కువే ఉంటుంది. బెస్ట్‌గా పోల్చుకుంటే. బట్ ఇక్కడ ఇన్‌హేలింగ్ ఎక్కువ, ఎక్స్‌హేలింగ్ తక్కువ. ఇది జనరల్‌గా బోర్లా పడుకొని చేసే ఆసనాలుంటాయి గదా! భుజంగాసనం ఇలాంటివి. సో, ఆ టైప్‌లో కావాలని చేస్తారు. ఎందుకంటే కొంత గాలి స్టమక్ ఏరియాలో అలా ఉండిపోతే అది ఇంటర్నల్ ఆర్గాన్‌కి ప్రెషరైజ్ చేయదు ఆ పొజిషను అనే ఉద్దేశ్యంతో. సో, పర్టిక్యులర్ కొన్ని ఆసనాలుగా ఇది చేయాల్సొస్తుంది. మామూలుగా ప్రాక్టీస్ చేయాల్సింది కాదు. ఆ పర్టిక్యులర్ ఆసనం, ఆ పర్టిక్యులర్ స్థితిలో చేయాలి. నెక్స్ట్ ఎక్సేలింగ్ గ్రేటర్ థాన్ ఇన్‌హేలింగ్. అంటే గాలి పీల్చిన దానికంటే వదిలింది ఎక్కువ వదలడం వాల్యూమ్ పరంగా. వాల్యూమ్ పరంగా యాస్ వెల్ యాస్ టైమ్ పరంగా గూడా. సో, ఇది స్ట్రెస్ రిలీజింగ్ బ్రీతింగ్ ప్యాటర్న్ అంటాం దీన్ని. స్ట్రెస్ రిలీజింగ్. సో, సామాన్యంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదైతే యాక్షన్ చేస్తున్నావో, యాక్టివిటీ చేస్తున్నావో, ఆ యాక్టివిటీ యొక్క డిఫికల్టీ లెవెలు
ఛాలెంజ్ అందాం దాన్ని. దాని ఛాలెంజ్ యొక్క డిగ్రీ ఆఫ్ ఛాలెంజి నీ యొక్క కేపబిలిటీస్, నీ యొక్క స్కిల్స్ ఈ మొత్తం నీ యొక్క కాంపిటెన్సీ వీటి యొక్క లెవెల్‌కి కంటే ఎక్కువ ఉంది అని అర్థం. అలాగే ఈజీ ఫీల్ అవుతావు. అది స్ట్రెస్ ఫీల్ అవుతావు. సో, దేర్‌ఫోరు ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వటం వల్ల ఆ స్ట్రెస్ అనేది మినిమమ్ లెవెల్‌లో ఉందనుకోండి, అది ప్రమోట్ చేస్తుంది. సస్టెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ పని చేయటానికి మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఆ పని సస్టెయిన్ చేయటానికి కూడా ఛాన్స్ ఉంటుంది దానివల్ల. అదే మన వాళ్ళు పాజిటివ్ స్ట్రెస్ అనే పదం వాడుతుంటారనుకోండి. ఆఫ్ కోర్స్. బట్ అది వెరీ మైన్యూట్ మినిమమ్స్ మైక్రో లెవెల్‌లో ఉంటేనే. ఏమాత్రం రికగ్నైజబుల్ లెవెల్‌లో ఉందంటే, అంటే నువ్వు నువ్వు నీ అవేర్‌నెస్‌కి రికగ్నైజ్‌లో ఉంది అంటే, ఆ స్ట్రెస్ ఎక్కువ అనర్థం. సో, స్ట్రెస్ అనేది చాలా రకాల డిసీజ్‌కి మూల కారణం గూడా. కానీ ఇదేమిటి నేను రోజు పొద్దున్న 5 నిమిషాలు ఎక్సేలింగ్ ఎక్కువ, ఇన్‌హేలింగ్ తక్కువ చేసేట్టుగా చేసేస్తే ఎంత పీల్చానో అంతకంటే ఎక్కువ గాలి వదలటం, ఎక్కువ సేపు వదలటం అనేది ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా? అప్పుడు స్ట్రెస్ రాదా? కాదు. నువ్వు డైలీ 5 మినిట్స్ నువ్వు ఎంత గాలి పీలుస్తున్నావో, ఎంత టైం పీలుస్తున్నావో అంతకంటే రెట్టింపు టైం వదలటం అనేది ఒక 5 నిమిషాలు రోజు ప్రాక్టీస్ చేస్తే, లేదా ఒక నిమిషం, 2 నిమిషాలతో మొదలెట్టి క్రమక్కంగా 5 నిమిషాల దాకా ఎళ్ళినట్టయితే, నువ్వు కరెక్ట్‌గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అని ఎప్పుడైతే నీకు అవేర్‌నెస్‌లో స్ట్రెస్‌నెస్ కనబడిందో, వెంటనే అట్‌లీస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ ఇలాగా గాలి వదలటం ఎక్కువ టైము, గాలి పీల్చడం కంటే రెట్టింపు టైము. 1:2 రేషియోలో. గాలి పీల్చడం, గాలి వదలటం రేషియో 1:2 రేషియోలో ఉండేట్టుగా నువ్వు 2 మినిట్స్ గనక చేసి మళ్ళా ఆ వర్క్‌లో దిగినట్టయితే నీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. అయితే ఆ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడే చేద్దాం. రోజు ప్రాక్టీస్ వద్దు అనుకోద్దు. రోజు నువ్వు ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు ఒక థాట్ కూడా అసోసియేట్ చేస్తావనమాట. ఇది స్ట్రెస్ అనేది నేను అవేర్‌లో ఉన్నప్పుడు ఇది చెయ్యాలి. ఇవాళ ప్రాక్టీస్ చేస్తున్నా నేను అనుకుంటావమాట. సో, దేర్‌ఫోర్ నీ అవేర్‌నెస్‌లో ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అయిందో ఆటోమేటిక్‌గా నువ్వు మొదట్లో కావాలని ఇలా బ్రీతింగ్ చేస్తావు. 2 నిమిషాలు, 3 నిమిషాలు మానేస్తావు. తర్వాత మామూలు బ్రీతింగ్‌లో వచ్చేస్తావు. తర్వాత ఆటోమేటిక్ ప్రాసెస్‌లోకెళ్తుంది. అలా స్ట్రెస్ ఫ్రీ అవుతావనమాట. నెక్స్ట్ ర్యాపిడ్ బ్రీతింగ్. ర్యాపిడ్ బ్రీతింగ్ అంటే ఫాస్ట్‌గా బ్రీత్ చేయటం. ఒక నిమిషంలో ఎన్ని సార్లు గాలి పీల్చి వదులుతున్నావు అనేది మాట. చాలా ఎక్కువ సార్లు మామూలుగా సాధారణంగా మనిషి 18-24 మధ్యలో ఉంటాడు జనరల్‌గా. నంబర్ ఆఫ్ బ్రీత్స్ తీసుకుంటే కొంతమంది 30 దాకా కూడా ఉంటారనుకోండి. సో, 30 క్రాస్ చేసి నువ్వు ఇన్‌హేలింగ్ చేస్తూ ఉంటావు పర్ మినిట్ ర్యాపిడ్‌లోకొస్తుంది. 18 కంటే బిలో చేస్తున్నావంటే స్లో బ్రీతింగ్‌లోకొస్తుంది. ఈ ర్యాపిడ్ బ్రీతింగ్ అనేది ఏమిటి అనే దాన్ని ఉపయోగం ఉంది. స్లో బ్రీతింగ్‌ది ఉపయోగం ఉంది. ర్యాపిడ్ బ్రీతింగ్ అనేది పర్టిక్యులర్‌గా ఆహ్, ఈ ఎనర్జీ ఛానెల్స్ ఉంటాయి కదా! బాడీలో శరీరంలో ఎనర్జీ మూవ్ అయ్యే పాతులు. ఈ పాతులో కొన్ని అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రంథీస్ అంటారు వాటిని. ఆ! బ్లాకేజెస్ అని చెప్తుంటారు. ఈ బ్లాకేజెస్ రిమూవ్ చేసే ఎక్సర్‌సైజ్‌లో ఈ ర్యాపిడ్ బ్రీతింగ్ అనేది వాడతారు. అలాగే పర్టిక్యులర్‌గా ఇప్పుడు సూర్య నమస్కారాల్లో ఈ భుజంగాసనం మోడ్‌లో వచ్చినప్పుడు ర్యాపిడ్ బ్రీతింగ్ వాడతారు. ఇలా ర్యాపిడ్ బ్రీతింగ్ పర్టిక్యులర్‌గా కొన్ని క్రియల్లో కొన్ని యోగా ప్రక్రియల్లో వాడతారు. అప్పుడు అది వాడాలి. అలాగే స్లో బ్రీతింగ్ గూడా అంతే. ఈ స్లో బ్రీతింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు స్లో బ్రీతింగ్ ఎంత చేయగలిగితే అన్ని నంబర్ ఆఫ్ థాట్స్ డిక్లైన్ అవుతాయి. ఈ థాట్స్ గురించి అవుతున్నప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మిగతా బ్రీతింగ్స్ రేపు తెలుసుకుందాం.